పీహెచ్డీ సీట్ల భర్తీలో అవకతవకలపై నిలదీసిన కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులపై పోలీసులు చేసిన దాడిపై న్యాయ పోరాటానికి సిద్ధమని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరిగితే విచారణ జరపాలని, కేసులు పెట్టాలి, కానీ విద్యార్థులను నిర్బంధించి చిత్రహింసలు పెట్టే అధికారం మీకెవరిచ్చారని వరంగల్ సిపిని ఎమ్మెల్యే ప్రశ్నించారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ఎమ్మెల్యే రఘునందన్ రావుతో మా కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్డీ సీట్ల వ్యవహారం వివాదాస్పదంగా మారుతుంది. నిన్న విద్యార్థులను అరెస్టు, కోర్టుకు తరలించినటువంటి వ్యవహారం, దెబ్బలు తాకినటువంటి వ్యవహారానికి సంబంధించి విద్యార్థులను పరామర్శించేందుకోసం దుబ్బాక ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు వచ్చారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, విద్యార్థుల పరిస్థితి ఏంది, ఏం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిన్న సిపి గారు ప్రెస్ మీట్ పెట్టి విద్యార్థుల పట్ల మాట్లాడినటువంటి తీరు మీకు ఏమనిపించింది? సో అధికారం ఉంది కదా అని ఆయన మాట్లాడినటువంటి మాటలు చట్టాన్ని చేతిలోకి తీసుకొని మాట్లాడినట్టు కనబడతా ఉన్నాయి. గాయాలు నెల రోజుల కింద జరిగినాయి. సిపి గారు నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరెవరు సర్టిఫికేట్ ఇవ్వడానికి? సర్టిఫికేట్ ఇవ్వాల్సింది ఎవరు? డాక్టర్లు ఇవ్వాలి. ఒక డాక్టర్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ని మీరు మళ్ళీ మార్చి 2 సార్లు 3 సార్లు కొత్త సర్టిఫికేట్ తెచ్చినారనేటువంటి ఆరోపణ మీ మీదకి వస్తుంది. కాబట్టి మీరు నిజాయితీగా ఉంటే ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేత మీడియా సమక్షం లోపల వాళ్ళ గాయాలను చెక్ చేయించుండ్రి. ఆ గాయం నెల రోజుల క్రితం అయిందా, వారం రోజుల క్రితం అయిందా, 24 గంటల ముందైందా అనేది డాక్టర్లు చెప్తారు. డాక్టర్లు ఇచ్చేటువంటి సర్టిఫికేట్ పబ్లిక్ ఒపీనియన్లో ఉంచుండ్రి, అప్పుడు మాట్లాడుకుందాం. అంతేగాని మీరు అధికారం ఉందని, నేను సిపినని, నేను చెప్పిందే వినాలని ఒక పక్కన వీసీని, ఇంకో పక్కన డాక్టర్లను కూర్చోబెట్టుకొని అంత క్లీన్ చీట్ అయిపోయినట్టు చెప్పేస్తే క్లీన్ చీట్ కాదు. సిపి ప్రెస్ మీట్లో కూడా అటు వీసీని క్వశ్చన్లు అడిగినప్పుడు కానీ, అటు డాక్టర్లకు సంబంధించిన క్వశ్చన్లు అడిగినప్పుడు కానీ దాని మీద సిపినే స్పందించినటువంటి తీరు మీకు ఏమనిపించింది? నేను అదే చెప్తా ఉన్నా కదా, అధికారం ఉంది, నాకు యూనిఫామ్ ఉంది, నేను సిపి వరంగల్, నన్ను ఎవరైనా ప్రశ్నిస్తారు అనేది రంగనాథ్ సార్ అనుకుంటున్నాడు. కానీ ఆయనకు తెలవాల్సింది ఏంటంటే ఇది డెమోక్రసీ, ఎవరినైనా ప్రశ్నించే హక్కు ఉంటుంది. సిపిగా మీరు టెంపరరీ, ఆ కుర్చీ పర్మనెంట్గా ఉంటుంది. మీరు కొత్తగా వరంగల్కి మళ్ళీ మీరు వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. దట్ ఈజ్ నాట్ ద ఇష్యూ. అక్కడ డాక్టర్ పని డాక్టరే చేయాలి. చిన్నప్పుడు మనం చిన్నేశ్వరి పంచతంత్రం చదువుకుంటే కుక్క పని కుక్కనే చేయాలని చెప్తారు, గాడిద పని గాడిదనే చేయాలని చెప్తారు. డాక్టర్ల పని రంగనాథ్ గారు ఎందుకు చేస్తారు? డాక్టర్ల బూట్లలో ఈయన కాలు పెట్టి సర్టిఫికెట్లు ఈయన ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడు? దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. అక్కడే తప్పు జరిగింది అనేది మా ఆరోపణ. కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి హాస్టల్ సమస్యలు కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ సమస్యలు కావచ్చు, అటు సిబ్బంది సమస్యలు, అధ్యాపకుల సమస్య ఉంది అంటూ అనేక సార్లు ఉద్యమం చేసినటువంటి సమయంలో పోలీసులు ఎంటర్ కావడాన్ని మీరు ఎలా భావిస్తారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవనీయులు చంద్రశేఖరరావు గారికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల మీద, విద్యార్థుల సమస్యల పట్ల మొదటి నుంచి కూడా ఒక రకమైనటువంటి చులకన భావం ఉంది. ఇది దురదృష్టకరం. జై తెలంగాణ అని నిలదించిన కాకతీయ యూనివర్సిటీని, ఉస్మానియా యూనివర్సిటీని, ఇక్కడ జరగాల్సినటువంటి నియామకాలని ఇదే రకంగా దుర్మార్గంగా అంచివేస్తూ చేస్తున్నటువంటి కుట్రలు డే 1 నుంచి మనం గమనించినాం. ఇది బాధాకరం. విద్యార్థుల పట్ల, యూనివర్సిటీల పట్ల తెలంగాణ ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకొని, ఎట్లయితే మీరు ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారో అట్లే యూనివర్సిటీని కూడా విద్యార్థులకి ఫ్రెండ్లీగా మార్చాలి తప్ప ఈ రకంగా చేయడం అనేది దురదృష్టకరం. విజ్ఞానాన్ని పంచినటువంటి విద్యాలయాలుగా విలసిల్లినటువంటి యూనివర్సిటీలు ఇప్పుడు అనేక సమస్యలతో కొట్టుమిట్లాడుతూ ఉన్నాయి. ప్రతిపక్షంగా అధికార పక్షాన్ని ఏం డిమాండ్ చేస్తారు? అదే నేను ఇందాకే చెప్పినట్టు, అటు ఉస్మానియా అయినా, ఇటు కాకతీయ అయినా, మీరు గుర్తుంచుకోవాల్సింది, ఈ తెలంగాణకి ఆజ్యం పోసింది, తెలంగాణ కోసం బొట్లాడింది అనేక మంది మేధావులు ఇదే యూనివర్సిటీల నుంచి వచ్చారు. ఒక బియ్యాల జనార్దన్ రావు గారి దగ్గర నుంచి మొదలుకుంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు, కాళోజీ నారాయణరావు గారు, గుజ్జల నరసయ్య గారు, ఇట్లా చాలామంది ఈ యూనివర్సిటీ నుంచి వచ్చినారు. మీకు విద్య నేర్పినటువంటి గురువుల పట్ల మీకు మంచి అభిప్రాయం ఉందో లేదో నాకు తెలియదు, కానీ భవిష్యత్తుని నిర్ణయించాల్సినటువంటి భావి భారత పౌరుల పట్ల ఈ రకమైనటువంటి మీ విధానాన్ని మాత్రం ఒక ప్రతిపక్షంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. విద్యార్థులు విధ్వంసం చేస్తేనే కేసులు పెట్టాం, అరెస్ట్ చేశామని సిపి చెప్తున్నారు. అటు విద్యార్థుల పక్షాన ఏం చేయబోతున్నారు? ఆ యూనివర్సిటీ పక్షాన జరిగినటువంటి అవకతవకలపైన ఏం చేయబోతున్నారు? ఇప్పుడు తనకు రావాల్సినటువంటి పీహెచ్డీ సీట్ని ఇంకెవరైనా లాక్కెళ్ళినప్పుడు తప్పనిసరి పరిస్థితులలో విద్యార్థులు నిరసనకు దిగి ఉంటారు. ఆ నిరసన కార్యక్రమంలో ఒకవేళ ఏమైనా జరగకూడని సంఘటనలు, అవాంఛనీయ సంఘటనలు జరిగి ఉంటే దోషులను గుర్తించి వాళ్ళ మీద అప్రాప్రియేట్ సెక్షన్లు పెట్టాలి తప్ప అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్లు తీసుకుపోయి కొట్టడం, మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసిన తర్వాత హాస్పిటల్ తీసుకుపోవడం మధ్యలో ఉన్నటువంటి టైం గ్యాప్స్, ఇవన్నీ మీరు తప్పు చేసినారని సూచిస్తూ ఉంది. దాన్ని సరిదిద్దుకోవడానికే మీరు ఇంత టైం లాక్యునస్ తీసుకున్నారు తప్ప ఇంకొకటి కాదనేది సిపి గారి మీద మా ఆరోపణ. ఇది పరిస్థితి. విద్యార్థులపైన అక్రమ కేసులు పెట్టి విద్యాలయాలను నీరుగార్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వంలో విద్యాలయాలను పట్టింపే లేకుండా పోతుంది. సమస్యల పరిష్కారం కోసం నిలదీసినటువంటి విద్యార్థులను కేసులు పెట్టి దాడి చేయడం అనేటువంటి సరైనటువంటి విషయం కాదు. వీటన్నిటిపైన కూడా న్యాయపరమైనటువంటి పోరాటానికి సిద్ధం. అటు విద్యార్థుల పక్షాన నిలిచి వారికి న్యాయం జరిగేంత వరకు కూడా ఉద్యమిస్తామని రఘునందన్ రావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ భిక్షపతో సతీష్, రాజ్ న్యూస్, కాకతీయ యూనివర్సిటీ.